ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు. సీజేపీ నిరసనలతో భద్రతా కారణాల రీత్యా 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లని అధికారులు మూసివేశారు. మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. జంతర్ మంతర్లో సీజేపీ పార్టీ ఆందోళన నేపథ్యంలో పూర్తిగా ఢిల్లీ పరిసర ప్రాంతాలంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే జంతర్ మంతర్కు వచ్చే అన్ని ప్రదేశాలు కావచ్చు, ఇక పార్లమెంటుకు వెళ్లే మార్గాలు కావచ్చు, ప్రధానంగా మెట్రోకు సంబంధించిన సేవలన్నింటినీ కూడా ముఖ్యంగా మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేసిన పరిస్థితి నెలకొంది. మొత్తం 16 మెట్రో స్టేషన్ల గేట్లను ఇప్పటికే మూసివేస్తున్నట్టు కూడా డిఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం మనం జన్పద్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. జన్పద్ మెట్రో స్టేషన్కి ఆనుకునే జంతర్ మంతర్ ప్రాంతం అంతా ఉంటుంది. ఇక్కడే సీజేపీ సంబంధించిన నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జంతర్ మంతర్ వద్ద మెట్రో స్టేషన్ చూడొచ్చు, పూర్తిగా పోలీసుల బందోబస్తు నడుమ కూడా మెట్రో స్టేషన్లన్నీ కూడా మూసివేసిన పరిస్థితి నెలకొంది. మొత్తం మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేశారు. ఎవరిని కూడా ఈ ప్రధాన గేట్ల నుంచి కూడా రావద్దంటూ ఇప్పటికే డిఎంఆర్సీ ఒక కీలక ప్రకటన చేసిందని చెప్పాల్సి ఉంటుంది. పూర్తిగా ఆ మెట్రోకి సంబంధించి మొత్తం ఢిల్లీ పక్కనే ఉన్న అటు పార్లమెంట్కి అతి సమీపంలో ఉన్న సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో కావచ్చు, అదేవిధంగా పటేల్ చౌక్ మెట్రో కావచ్చు, మరోవైపు జన్పద్ మెట్రో కావచ్చు, జన్పద్కి అతి సమీపంలో ఉన్న మరో మెట్రో స్టేషన్స్ కావచ్చు, మొత్తం 16 మెట్రో స్టేషన్లు మూసివేసింది. మరోవైపు మండీ హౌస్కి సంబంధించిన మెట్రో స్టేషన్లను కూడా మూసివేసిన పరిస్థితి నెలకొంది. ఓవైపు చూడొచ్చు, పూర్తిగా బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు పెద్ద ఎత్తున కూడా బందోబస్తు కల్పిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక వినూత్నంగా జంతర్ మంతర్లో సీజేపీ పార్టీ యొక్క ఆందోళన కొనసాగుతుంటే మరోవైపు వారికి స్విగ్గీ జొమాటోల నుంచి వేలాది సంఖ్యలో ఆర్డర్లు వస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. విద్యార్థులు అనేక మంది ఆందోళనతో చేస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించి వారికి మద్దతుగా అనేక మంది ఫుడ్ ప్యాకెట్స్ని కూడా పంపిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. స్విగ్గీ జొమాటో నుంచి పూర్తిగా వాళ్ళంతా కూడా తీసుకొస్తున్న పరిస్థితి నెలకొంది. क्या लगता है कौन यहाँ पे स्विगी जोमेटो में ऑर्डर करें, यहाँ बच्चे लोग आंदोलन कर रहे हैं, उन लोग के डायरेक्ट आपको मैसेज आ रहे हैं यहाँ भेजने के? हाँ, मैसेज आ रही है, बहुत ज़्यादा मैसेज आ रही है. बहुत परेशान भी है, खाना अधिकतर मंगा रहे हैं, बहुत ज़्यादा खाना मंगा रहे हैं. कैसा रिस्पांस आ रहा है यहाँ पे सीजेपी से आपको? बहुत अच्छा है. यहाँ पे वो लोग भी रिसीव कर रहे हैं फूड? हाँ, रिसीव कर रहे हैं. बस नेटवर्क प्रॉब्लम है. अब हम जाएंगे 1 किलोमीटर दूर जाएंगे, तब कस्टमर से बात होगी, फिर आएगी, फिर रिसीव होगी. अच्छा, डायरेक्ट यहीं पे आके उन लोग हैंड ओवर कर रहे हैं? हाँ हाँ, पहले कॉल कर लेते, फिर आके हैंडल कर रहे हैं. कभी ऐसा लगा, कभी एजिटेशन में ऐसा हुआ? नहीं, इससे पहले तो कभी नहीं हुआ था. बट ये स्टूडेंट के साथ बहुत गलत हो रही है. आप भी जान रहे हैं, आप लोग आवाज़ उठाइएगा तो ये देश को पता चलेगा कि हमारे प्रशासन और देश के सरकार कैसे कर रहे हैं. इसके लिए आप लोग भी आवाज़ उठाइए. यस, ఓవరాల్గా అయితే విద్యార్థులు వైపు జంతర్ మంతర్లో ఆందోళన చేస్తుంటే మరోవైపు స్విగ్గీ జొమాటోలో వారందరికీ కూడా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. అనేక మంది విద్యార్థులు వేల సంఖ్యలో వచ్చి జంతర్ మంతర్లో నిద్రాహారాలు మానేసి ఇక్కడే వారి ఆందోళన కంటిన్యూ కొనసాగుతున్న నేపథ్యంలో ఓవైపు మెట్రో స్టేషన్లు మూసివేస్తూ ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే మరోవైపు అనేక మంది గుర్తు తెలియని వారు కావచ్చు, ముఖ్యంగా విద్యార్థులకు సహాయ సహకారాలు అందించేవారు కావచ్చు, అనేక రూపాలలో వారికి ఆహారాన్ని మంచినీళ్ళని ఇక్కడికి పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీష్, ఏబిఎన్.